జూలై 1న తెలంగాణ రాష్ట్రానికి నూతన బీజేపీ అధ్యక్షుడు రాబోతున్నాడు. ఈ నెల 30న నామినేషన్లు స్వీకరించనుంది బీజేపీ అధిష్టానం. జూలై 1వ తారీఖున ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాలకు నూతన బీజేపీ అధ్యక్షుడినైతే ప్రకటించనున్నట్లు తెలుస్తుంది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కీలక నాయకులంతా ఈ యొక్క బీజేపీ అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఎమర్జెన్సీగా ఎన్నికలకు ముందు కిషన్ రెడ్డి గారికి అధ్యక్ష పదవిని అప్పజెప్పడం జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చినప్పటికీ ఇప్పుడు కేంద్రంలో కిషన్ రెడ్డి గారి కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆయనను పక్కకు తప్పించి ఇతర నాయకులకు బాధ్యతలు ఇవ్వాలి అని బీజేపీ అధిష్టానం అయితే భావిస్తుంది. ఇంతకీ తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడు ఎవరనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. రేసులో అయితే బలంగా వినిపిస్తున్న పేర్లు ఈటెల రాజేందర్, బండి సంజయ్, అలాగే ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు, మహేష్, ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి, వీరి పేర్లు అయితే బలంగా వినిపిస్తున్నాయి. అయితే నిజానికి తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు, అంతకుముందు జరిగిన జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కావచ్చు బలంగా ప్రభావం చూపింది. అంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అప్పటి అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు. దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభావం బలంగా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం బీజేపీని బలపరిచింది మాత్రం ఈ యొక్క బండి సంజయ్ అని చెప్పవచ్చు. కానీ లోపల జరిగిన రాజకీయ ఎత్తుగడల వల్ల ఏమైందో తెలియదు కానీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తప్పించడం జరిగింది. ఆ సందర్భంలో తెలంగాణ బీజేపీ కార్యకర్తల బాధ భగవంతునికే తెలుసు అని చెప్పవచ్చు. ఆ రకంగా బండి సంజయ్ని తప్పించినందుకు తెలంగాణ బీజేపీ కార్యకర్తలు బాధపడ్డారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో మళ్ళీ బండి సంజయ్కి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి బీజేపీ కార్యకర్తలు అయితే భావిస్తున్నారు. కానీ ఉన్నట్టుండి ఈటెల రాజేందర్ పేరైతే బలంగా వినిపిస్తుంది. బీజేపీ కార్యకర్తలు మొదటి నుండి బీజేపీ జెండా మూసిన కార్యకర్తలు బండి సంజయ్ పేరు చెప్తుంటే ఈ మధ్యన పార్టీలో చేరినటువంటి నాయకులు కార్యకర్తలు కావచ్చు ఈటెల రాజేందర్ పేరు బలంగా చెప్తున్నారు. ముఖ్యంగా ఆయనకు తన కమ్యూనిటీ సపోర్ట్ ఎక్కువగా ఉండడం, బీసీ నినాదాన్ని బలంగా తీసుకువెళ్లడం ఇది ఆయనకు బాగా ప్లస్ పాయింట్ అయిందని చెప్పవచ్చు. ఇటు బండి సంజయ్ కూడా బీసీ లీడర్ అయినప్పటికీ ఈటెల రాజేందర్ కి ఇటు సోషల్ మీడియాలో మంచి పట్టు ఉందనే చెప్పవచ్చు. ఆ రకంగా ఈటెల గ్రాఫ్ ను అమాంతం పెంచేశారు ఆయన కార్యకర్తలు. అయితే ముఖ్యంగా ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం మరొకటి ఏంటంటే ఏకంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన సోషల్ మీడియాలో కూడా ఈటెల రాజేందర్కే బీజేపీ అధ్యక్ష పదవి ఇస్తున్నారు అని చెప్పేసి వార్తలు రావడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇంతకీ బీజేపీ ఎవరిని అధ్యక్షుడిని చేసుకుంటే బీఆర్ఎస్ కు ఎందుకు ఈటెలకు వాళ్ళు మద్దతుగా పోస్టులు వీడియోలు పెడుతున్నారు అనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే ఈటెల రాజేందర్ బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరినప్పటికీ ఈటెల రాజేందర్ ఎప్పటికైనా కేసీఆర్ గారు మనిషి అని చెప్పేసి ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంటది. తాజాగా కల్వకుంట్ల కవిత కూడా బీజేపీలో బీఆర్ఎస్ ని విలీనం చేద్దామని చెప్పే ఒక ప్రక్రియ అయితే నడిచింది. నేను దాన్ని అడ్డుకున్నాను అని చెప్పేసి గతంలో కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ ఈటెల రాజేందర్ ని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని చేస్తే ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీ అలాగే బీజేపీ పార్టీలో కలవడానికి చాలా ఎక్కువ అవకాశం అంటుంది అన్న వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ నాయకులు సైతం ఎలాగైనా బీజేపీ అధ్యక్ష పదవిని ఈటెలకి అప్పజెప్పాలి, ఈటెలకే ఇవ్వాలి అని చెప్పేసి బీజేపీలో ఉన్న కీలక నాయకులు ఎవరైతే కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులుగా ఉంటారో వారితో ఈటెల రాజేందర్కి కేసీఆర్ గారు సహాయం చేస్తున్నారు అని చెప్పేసి కూడా బలంగా వినిపిస్తుంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్ర నూతన బీజేపీ అధ్యక్షుడిని ఎవరిని ప్రకటిస్తారో అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ అధ్యక్షుడు ఎవరు వస్తారో ఆ అధ్యక్షుడిని ప్రకటించిన వెంటనే జరగబోయే తెలంగాణ రాజకీయాల గురించి ఒక అంచనాకైతే రావచ్చు.